హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు నేను మీకు మజ్జిగ చారుని అయితే చూపించబోతున్నాను. ఈ మజ్జిగ చారు ఒంటికి చలువ చేయడమే కాదండి, చాలా రుచిగా కూడా ఉంటుంది. పుల్ల పుల్లగా అదిరిపోయే రుచితో సింపుల్గా మజ్జిగ చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని ఇందులో 1 కప్పు పెరుగు అయితే వేసుకుంటున్నాను. 1 కప్పు పెరుగునైతే ఇలా నీట్గా వేసుకున్నాక దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక మన పెరుగులో గడ్డలు లేకుండా నీట్గా ఇలా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఏ కప్పుతో పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకోవాలండి. కప్పు పెరుగుకి కప్పు వాటర్ వేసుకుంటే మన మజ్జిగ చారు అనేది మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి వాటర్ వేసాక కలుపుకొని ఇలా రెడీ చేసుకున్న మజ్జిగనైతే పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుకు సరిపోయే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక 1 స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్రనైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 4-5 పచ్చిమిరపకాయల ముక్కలను వేసుకుంటున్నాను. అలాగే 4-5 ఎండుమిరపకాయలని తుంచి వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ప్రాసెస్లో మజ్జిగ చారు చేశారంటే పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుందండి. తినమంటే తాగేస్తాం, అంత బాగుంటుంది. ఇలా బాగా వేగాక దీంట్లో ఒక చిటికెడు పసుపు, అలాగే ఒక చిటికెడు ఇంగువను కూడా వేసుకోవాలి. పసుపు ఇంగువ వేసాక ఒక్కసారి ఇలా వేయించుకోండి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని పొడుగ్గా కట్ చేసుకొని తాలింపులో వేసుకోవాలి. ఆనియన్ ఒకసారి వేయించుకోండి. ఆనియన్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రానవసరం లేదు, కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇలా కాస్త వేగితే చాలండి. పచ్చి పచ్చిగా ఉంటేనే మజ్జిగ చారుకి బాగుంటుంది. 2-3 నిమిషాలు వేయించుకుంటే చాలు. చూడండి, మనకి ఇలా సగం ఆనియన్ వేగితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న మజ్జిగనైతే తాలింపులో వేసుకోవాలి. మంచి పుల్లని వాసన అయితే వస్తుందండి, చాలా బాగుంది. ఇప్పుడు మజ్జిగ అంతా వేసాక తాలింపులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటే చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా మన మజ్జిగ చారు రెడీ అయిపోయిందో. ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా మన మజ్జిగ చారు అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.